খুবসুরত ভাঙবে না তো এটা? না ভাঙবে না। কি করে বসবো ভাঙবে কিনা? স্যার ওই দেখো। ఏంటా నవ్వులు కళ్యాణి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకొని కూర్చుంటావు. నేను చూస్తున్నా నాన్న. আমি চেক করে দেখবো. ముందు చదువుకో, ఆ ఫోన్ చూడటం పక్కన పెట్టేసే. చెప్పేది అర్థం అవుతుందా? ఇప్పుడు అన్నమే, టిఫిన్ కూడా చెయ్యరు. కూర ఎక్కడ పెట్టారు? పొద్దున ఈ కూరతోటి తినాలా ఇప్పుడు? సరే. డాడీ ఊకే కళ్యాణ్ ఎందుకు తిడతావు? నిదానంగా చెప్పొచ్చు కదా. నేను ఇప్పుడు తిట్టకుంటుంటే రేపు లోకం తిడుతుంది. బుద్ధిగా చదువుకోమని చెప్పడం కూడా తప్పైపోతుందరా. నాన్నకి ఏది చేసినా తప్పే, నవ్వినా తప్పే, కూర్చున్నా తప్పే, ఏడ్చినా తప్పే, ఫోన్ చూసినా తప్పే. నువ్వు మంచిగా ఉండాలనే నేను చెప్పేది. నేను చెప్తే అర్థం చేసుకోవట్లేదు, దానికి నేను బాధ్యున్నా? మీకు ప్రేమగా చెప్తుంది. నాన్న నువ్వు చూపెట్టేది ప్రేమ కాదు, మెంటల్ ప్రెజర్ అవుతుంది. నీకు అర్థం కావట్లేదా? డాడీ నువ్వు చూపించేది మా మీద ప్రేమైనా కానీ గట్టిగా అరుస్తూ చెప్తే ఎలా? కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదా. చూడు ఎలా భయపడుతుందో. మీరు చిన్నప్పుడు ఏడుస్తుంటే ఎత్తుకొని బుజ్జగించి కన్నీళ్ళు తుడిచాను. ఇప్పుడు జీవితంలో పడిపోకుంటుండాలనేదే నా తాపత్రయం. నేను గట్టిగా అరవచ్చు, కానీ అది మీ భవిష్యత్తు కోసం అనేది మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఆఫీస్కి వెళ్తున్నా డాడీ, బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు కళ్యాణి? ఎక్కడికి వెళ్తా మీకెందుకు నాన్న? ప్రతిదీ చెప్పెళ్ళాలా నేను? నేను చెప్పేది విను కళ్యాణి. బయట సమాజం నువ్వు ఫోన్లో చూసినట్లు ఉంటుంది అనుకుంటున్నావా? అడవిలో ఉండాల్సిన మృగాలన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. అర్థం కావట్లేదా? ప్రతిదానికి అలా సీరియస్గా మాట్లాడుతుంటావు. నేను ఇంట్లో ఉండను, బయటికి వెళ్ళి బతకగలుగుతా. నాన్న నువ్వు మమ్మల్ని ప్రేమించట్లేదు, మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తాను. అవును, నేను కంట్రోల్ చేస్తున్నాను. నువ్వు తప్పిదారిలోకి వెళ్తావేమన్న భయం నాకు. నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఏడికెళ్తున్నారా? నేను ఇంట్లో ఉన్నా, నేను బయటికి వెళ్ళిపోతా. ఏడికి పోయేది? సారీ నాన్న, నాది తప్పైంది. నువ్వు బాగుండాలనేది నా ఆకాంక్ష తల్లి. నీ పైన ప్రేమ కానీ కోపం లేదు. ప్రతి తండ్రి కోపం వెనుక ప్రేమ మాత్రమే ఉంటుంది. ఏ పిల్లలపైన తల్లిదండ్రులకు ద్వేషం ఉండదు. తప్పటడుగు వేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ అడుగు తప్పు పడితే సరిదిద్దుకోవడానికి జీవితం సరిపోదు.